ఇది ఒక డాగ్ స్టోరీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ హలో దిస్ ఈజ్ కళ్యాణి. యాక్చువల్లీ మీ అందరికీ ఒకటి చెప్దామని అనుకుంటున్నాను, అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. హాయ్ హలో దిస్ ఈజ్ కళ్యాణి. ఇప్పుడు ఒక వీడియో తీద్దామని అనుకుంటున్నాను, సో అందుకని తీసాను. మీ అందరికీ ఒక స్టోరీ చెప్తాను. అంటే స్టోరీ టైపే, బట్ ఎలా చెప్పాలా అనేది చెప్తాను, బట్ మీరు అర్థం చేసుకోండి. బుద్ధుడిది ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు. సో పిల్లవాడికి వాళ్ళ అమ్మ నుంచి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరమైన ఒక చిన్న కుక్క పిల్ల దొరికింది. సో దానికి కూడా దొరికింది కనుక ఆ పిల్లవాడి నామ వచ్చి పిల్లవాడు కుక్కపిల్ల దగ్గరికి వెళ్ళాడు. ఇష్టపడో లేకపోతే ప్రేమించో దాన్ని నచ్చో క్యూట్గా ఉందనుకునే కుక్కపిల్ల వెళ్ళాడు. కుక్కపిల్ల కూడా అయ్యో నాకు ఎవరు లేరు కదా, తోడొచ్చారు కదా అని చెప్పి కుక్కపిల్ల కూడా దాని దగ్గరికి వచ్చింది. సో ఇద్దరు కలిసారు, తిరిగారు, భోంచేశారు, బయటకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, అన్నీ ఉంది. అంత బాగున్నాక కుక్క ఏమనుకుంటుంది, ఓ నా యజమాని వచ్చాడు, నాతోనే ఉంటాడు, సో ఇంకా నేను హ్యాపీ, నా లైఫ్ సెట్ అయిపోయింది అని అనుకుంటున్నాడు. సో అదే టైంలో పిల్లవాడి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు దాన్ని తీసుకొని వెళ్ళి సడన్గా ఎవరు అనుకోకుండా సడన్గా దూరంగా తీసుకొని వెళ్ళి ఎక్కడో అడవిలో వదిలేశాడు. అది వస్తాడు, నా యజమాని వస్తాడు, నాకు ఫుడ్ పెడతాడు, లేకపోతే నా కోసం వస్తాడు, నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు, నాకు స్నానం చెప్పించాడు, నాతో ఉన్నాడు, నాతో తిన్నాడు, నాతోనే పడుకున్నాడు, తనతోనే ఉంచుకున్నాడు కదా, వస్తాడని ఎదురు చూస్తాడు. బట్ కానీ నాకు కుక్కకు తెలియదు కదా వదిలేసి వెళ్ళిపోయాడని. సడన్గా ఇంట్లో బాగా ముద్దుగా పెరిగి అంత బాగున్న కుక్కపిల్ల సడన్గా అడవిలో వదిలేస్తే దాని పరిస్థితి ఏంటి కదా, నాకు అదే అనిపించింది. సో ఆ టైంలో కుక్క పిల్ల అయినా మనిషి అయినా ఒకటే. యాక్చువల్లీ ఇది బుద్ధుడిది అని ఎందుకంటే చెప్పాను, నేను ఇందాక వీడియోస్ కొన్ని చూస్తుంటే ఈ స్టోరీ చెప్పారు. సో కుక్కలాగా ప్రేమించేవాడు కావాలి అని అనుకుంటారు కదా, కుక్కలాగా ఎందుకు అని తక్కువగా అనుకుంటారు. వాడు వదిలేసి వెళ్ళిపోయిన వాడు హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటారు. కుక్కపిల్ల మటుకు వస్తారు చూస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. కుక్కను ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. బట్ ఇది ఎందుకు చెప్పానో నాకు తెలియదు. ఇప్పుడు వీడియో తీయాలనిపించింది, తీశాను, చెప్పాను. బట్ ఏదైనా తప్పు చెప్పుంటే సారీ. కానీ ఒక జంతువు అయినా మనిషి అయినా మనసు ఒకటే, ఫీలింగ్స్ ఉంటాయి. సడన్గా వదిలేయడము, సడన్గా చేయడము చెయ్యొద్దు. కుక్కలు అయితే అసలు చేయొద్దు. మనుషులు అంటే కొన్ని అటు ఇటు పర్లే ఫ్రెండ్స్ కవర్ చేసుకోగలరు, కానీ కుక్కలు మటుకు అలా రోడ్ల మీద వదలదు ప్లీజ్. చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.